సార్ ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. కూటమి ప్రభుత్వం 2 మంత్స్ రూలింగ్ చూశారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ యాజ్ ఎ చాలా పబ్లిక్? బాగుంది బాగుంది అద్భుతంగా ఉంది పాలన. ఏ ప్రభుత్వం? టీడీపీ ప్రభుత్వం, ఎందుకు కూటమి ప్రభుత్వం బాగుంది. ఈ అన్నా క్యాంటీన్లు కానీ ప్రజా సమస్యల స్పందన ప్రకారం కానీ బాగా స్పందించి బాగా నీట్గా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అన్నా క్యాంటీన్ అనేది మైనస్ పాయింట్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా మైనస్ చేయడం? అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు పేదల పొట్ట కూడా కొట్టడం అయింది. 5 రూపాయలుగా పూట భోజనం, దారిని పోలు ఎంతోమందికి భోజనం దొరుకుతుంది. మంచి ఫుడ్ పెడుతున్నారు అన్నా క్యాంటీన్లో. మళ్ళీ ఇంకా 4 రోజుల్లోనే అది ఉచిత బస్సులు అన్నా క్యాంటీన్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి అంటున్నారు. ఎంతవరకు మంచి పనులు అంటారు? ఇది మహిళలకు చాలా మంచి పథకం అండి. అది ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు బాగుంటుంది. అద్భుతంగా చాలా మంచి పథకం తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సార్ ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అభివృద్ధి పరంగా 10 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు అంటున్నాడు. నిజమైన ఈ మాట? నిజం, వాస్తవం అండి. అభివృద్ధి లేదు, నిరుద్యోగులు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేక చదువుకున్న పిల్లలు ఎంతోమంది వెనకబడిపోయినారు. అదే జగన్మోహన్ రెడ్డి నేను సంక్షేమ పథకాలు ప్రతి పేద ఇంటికి పంపించానని ఆయన అంటున్నాడు కదా. అంటే మంచి పనులు చేశానని ఆయనే చెప్తున్నాడు కదా. చూశారు కదా సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు చాలామంది చెప్పారు మా ఇంటికి వచ్చినాయి డబ్బులు, మా ఇంటికి వచ్చినాయి. ఆయన చేసిన మంచి కాదంటారు. సంక్షేమం అభివృద్ధి కాదు కదా. సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు. అభివృద్ధి ఉంటేనే యువత ముందుకెళ్ళేది. అభివృద్ధి లేదు కదా. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? సినిమాలు తీసుకున్న అతను పొలిటికల్లోకి వచ్చారు. పొలిటికల్ చేస్తారంటారా? మంచిగా ప్రజల్లో దగ్గర ఉంటారంటారు? చాలా 100% చేస్తాడు. ఆయన న్యాయం చేస్తాడు. ప్రజలకి నమ్మకం ఉంది జనసేన తరఫున. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా ప్రజా దర్బారు పెట్టి ప్రజల్లో ఉన్నారంటారు. ఏమైనా సమాధానం చెప్తారు? గతంలో ఎక్కడైనా చూసారా? గతంలో ఎప్పుడు ఏ సీఎం చూడలేదు ఇలా ప్రజా దర్బారు పెట్టి చూడటం ప్రజా సమస్యలు. అమరావతి ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? అమరావతి రూపురేఖలే మారిపోతాయి చంద్రబాబు నాయుడు హయాంలో. ఈ 5 ఏళ్లలో మామూలుగా అమెరికా స్థాయిలో ఉంటుంది. ఇక్కడ ఈ సీఎం ముఖ్యమంత్రి చేస్తారు ఖచ్చితంగా. అమరావతి జరుగుతుంది నిర్మాణం.